ఏపీ లిక్కర్ స్కామ్ కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో మాజీ ఐఏఎస్ రజత్ భార్గవ్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇవాళ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే ఇవాళ విచారణకు రాలేనని, వచ్చే వారం వస్తారని సిట్ అధికారులకు రజత్ భార్గవ్ తెలిపారు. తన ఆరోగ్యం బాగా లేదని, చికిత్స పొందుతున్నారని, విచారణకు హాజరయ్యేందుకు తగిన సమయం ఇవ్వాలని సిట్ అధికారులకు రజత్ భార్గవ్ సమాచారం ఇచ్చారు. మరోవైపు సిట్ వర్గాలు మాత్రం ఆయన ఇవాళ విచారణకు హాజరవుతారని చెబుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రజత్ భార్గవ్ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి ముడుపులు కొల్లగొట్టేందుకు వీలుగా ఉత్తర్వులు ఇచ్చి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని రజత్ భార్గవ్ పై అభియోగాలున్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించిన కుట్ర, దాని అమలులో రజత్ భార్గవ్ ప్రమేయంపై సిట్కు ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలు లభించాయి. అరెస్ట్ అయిన నిందితుల రిమాండ్ రిపోర్టులోనూ రజత్ భార్గవ పేరును సిట్ ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో మొత్తం కుంభకోణానికి సంబంధించిన మరిన్ని మూలాలు వెలికితీసే దిశగా ఆయన ప్రశ్నించనుంది. మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ మళ్లీ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఈ కేసులో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉందని భావిస్తున్న సిట్ లోతుగా ప్రశ్నించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయిరెడ్డి A5 నిందితుడిగా ఉన్నారు. అయితే తాను నిందితుడిని కాదని, కేవలం ఒక విజిబుల్ బ్లోయర్ అని ఆయన వాదిస్తూ ఉన్నారు. గతంలో ఏప్రిల్ 18న ఒకసారి సిట్ విచారణకు హాజరైన ఆయనను అధికారులు సుమారు 3 గంటల పాటు ప్రశ్నించారు. మద్యం విధానం, డిస్టిలరీ కంపెనీలు, నగదు లావాదేవీలకు సంబంధించి కీలక వివరాలు రాబట్టారు. హైదరాబాద్, విజయవాడలో జరిగిన 2 సమావేశాల్లో తాను పాల్గొన్నట్లు అప్పట్లో ఆయన అంగీకరించారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కేసిరెడ్డి మద్యం కంపెనీల నుంచి సుమారు 50 నుంచి 60 కోట్ల రూపాయలు లంచంగా వసూలు చేసి ఆ నిధులను విజయసాయిరెడ్డి సహా పలువురు ప్రముఖులకు బదిలీ చేసినట్లు సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. హవాలా నెట్వర్క్ ద్వారా ఈ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఆర్థిక లావాదేవీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని విజయసాయిరెడ్డి చెబుతున్నారు.